అక్క ఎప్పుడు నువ్వు డబ్బుల గురించే మాట్లాడతావు ఎందుకు అనేసి కామెంట్ పెడతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బుల గురించి మాట్లాడకుంటే ఏమి గురించి మాట్లాడతారండి? తక్కువ అమౌంట్లోనే అదిరిపోయే డ్రెస్సులు రావాలి, అన్నీ తక్కువ అమౌంట్లోనే దొరకాలి, కానీ డ్రెస్సులు బాగుండాలి అని అనుకుంటూ ఉంటారండి అందరూ. నేను కూడా అలాగే అనుకుంటాను. ఈ డ్రెస్ అయితే కనుక ₹190కే డ్రెస్ అనేది రెడీ అయిపోయిందండి. డ్రెస్ చూడండి ఎంత బాగుందో. చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ కాలేజీలకు కానీ అందరికీ సెట్ అవుతుంది. డ్రెస్ ఒకటే కలరు, డిఫరెంట్గా చున్నీ వేసుకుంటే సరిపోతుంది. ఎలానో కుడదామా? హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. నిన్నైతే ఒక డ్రెస్ని మనం కటింగ్ అయితే చేసాం కదండి. ఒకటే కలర్ క్లాత్తో ప్యాంటు, పైన వచ్చేసి టాపు కటింగ్ అయితే చేసాం కదా. ఆ టాప్ను ప్యాంట్ను ఈరోజు అయితే ఇంకా కుట్టేద్దామండి. దానికోసం అయితే మిషన్ సిద్ధంగా పెట్టుకొని అయితే ఇంకా నేను గట్టిగా కూర్చున్నాను. ఇంకా కుట్టేద్దాం పదండి. ముందుగా అనేది మనం ప్యాంటే కటింగ్ చేసాం కదండి. ఇప్పుడు కూడా ప్యాంటే కుట్టేద్దాం. ప్యాంట్ తొందరగా అవుతుంది కాబట్టి తొందరగా కుట్టి దాన్ని పక్కన పెట్టేసి తర్వాత అనేది టాప్ కుట్టేసుకుందాము. ఇది వచ్చేసి ఎలాస్టిక్ అండి. ప్యాంట్కి అనేది ఎలాస్టిక్. ఈ ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటేనాక ఇప్పుడు ఇది 30 సైజ్ వచ్చింది అనుకోండి, నడుము 25 అట్లా ఎలాస్టిక్ తీసుకోండి. లేదా మీ లెగ్గిన్ పాయింట్ కానీ లేదా కుట్టిన పాయింట్ కానీ ఏదన్నా ఇంట్లో పాయింట్ ఉంటుంది కదండి, ఆ పాయింట్ నడుము అనేది కొలుసుకొని ఆ పాయింట్ ఎలాస్టిక్ ఎంత ఉందో అంతే అనేది తీసేసుకోండి. నేనైతే కనుక అలాగనే తీసుకుంటానండి. ఇప్పుడు అనేది పాయింట్ అనేది కుట్టేద్దాం. పాయింట్ అనేది ముందుగా అనేది ఇక్కడ కాళ్ళ దగ్గర అనేది మడిచి కుట్టేసుకుందామండి. ఇక్కడ ఎక్కువ పీసులు ఉన్నాయంటే కనుక దాన్ని కటింగ్ చేసేసి మడిచేసేయండి. ఇంకా నేనైతే కనుక ఏం కటింగ్ చేయట్లేదు, నార్మల్గా మడిచి అనేది ఇలా కుట్టేస్తూ ఉన్నానండి. మనకు లెగ్గిన్ ప్యాంట్ల కన్నా ఇది చాలా బెటర్ అండి. నైట్ ప్యాంట్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా అనేది మడిచి కుట్టేసుకోవాలి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇంకొక దానికి కూడా సేమ్ అలాగనే అనేది మడిచి అనేది కుట్టేసేయాలండి. నేను ఆల్రెడీ ఇంకొకటి అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసేసాను. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ రెండు అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇలా పట్టుకొని పిస్తా ఉంది కదండి, ఈ పిస్తా దగ్గర నుంచి కుట్టు వేసేసుకోండి. లేకుండా నడుము దగ్గర నుంచి అయినా కానీ కుట్టు వేసేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసుకోవాలండి, అంటే డబల్ కుట్టు వేసుకోవాలి. ఇది పిస్తా దగ్గర కాబట్టి కుట్టు పోయే అవకాశం అయితే కనుక ఉంటుంది, అందుకే డబల్ కుట్టు అనేది వేసేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కాళ్ళ దగ్గర నుంచి కుట్టు వేసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా ఈజీ అండి ఈ పాయింట్ కుట్టడము. ఒక్కసారి చూసారంటే మీరే కుట్టగలుగుతారు. మీ సైజును పట్టించి పాయింట్ అనేది కుట్టు వేసేసుకోండి. ఇది పాయింట్ అనేది లూజ్ పాయింటే కాబట్టి మనము చివరిననే కుట్టు వేస్తున్నానండి. కొంచెం గ్యాప్ అనేది వదిలేసాను. ఇలా కొంచెం గ్యాప్ వదిలేసి ఇంకా కుట్టు అనేది వేస్తున్నానండి. ఇది లూజ్ పాయింటే కాబట్టి ఈ పాయింట్ను నైట్ డ్రెస్గా ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని మీద టీ షర్ట్ వేసుకున్నామంటే సరిపోతుందండి. మీకు కటింగ్ వీడియో కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు చెక్ చేశారంటే కనుక ఉంటుందండి వీడియో అనేది. కటింగ్ కూడా చాలా ఈజీ అండి, కుట్టేదే కాదు కటింగ్ కూడా చాలా ఈజీ. మనము డబ్బులు ఒక ప్లాజా పాయింట్ కొనాలంటే చాలా డబ్బులు అవుతాయండి. అదే పాయింట్ క్లాత్ తెచ్చుకున్నాం అనుకోండి, మనకు పాయింట్ రెడీ అవుతుంది, దాని మీదకి టాప్ కూడా అనేది రెడీ అవుతుందండి. ఈ చివరికి వచ్చిన తర్వాత ఇలా రబ్ చేసేసుకొని దీన్ని అనేది మళ్ళీ కుట్టేస్తున్నాం. ఇంకొక కుట్టు అనేది వేసేద్దామండి. ఇలా అనేది డబల్ కుట్టు అనేది వేసేసుకోవాలి. డబల్ కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎలాస్టిక్ ఎక్కించడానికి మడిచి అనేది కుట్టేసుకున్నామండి. ఆల్రెడీ మనము చూడండి ఎలాస్టిక్ కోసము డాట్స్ అనేది కటింగ్ చేసేటప్పుడు పెట్టాం కదా, డాట్ వర్క్ అనేది మర్చ్ చేసుకోండి సరిపోతుంది. మనము కుట్టిన తర్వాత కొంచెం గ్యాప్ అనేది పెట్టేసి దారం కట్ చేసేయాలండి. ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి ఉండేటట్టుగా కొంచెం గ్యాప్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా గ్యాప్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ అనేది ఎక్కించుకున్నాము. ఎలాస్టిక్ అనేది చెప్పాను కదండి నేను ఫస్ట్లోనే, ఇంత అనేది ఎక్కించుకోవాలి అనేసి.
ఒక సారీ అండి ఇంత అనేది కట్ చేసుకోవాలి. మీరు లెగ్గిన్ పాయింట్ ఉంటుంది కదండి, దాన్ని నడుము అయినా తీసుకొని కట్ చేసుకోవచ్చు. లేకుంటే కనుక మీది నడుము సైజును పట్టించి అంటే 30 ఉందనుకోండి, 25 అంటే ఒక 5 ఇంచులు తగ్గించి అనేది ఎలాస్టిక్ అనేది కట్ చేసుకోండి. పూర తగ్గించామనుకోండి, ఒక 10 ఇంచులు అట్లా తగ్గించామనుకోండి, ఎలాస్టిక్ చాలా టైట్ అయిపోతుందండి. ఎక్కడ మటుకు ఎక్కుతుంది కానీ నడుము దగ్గర చాలా గీట్లు అనేది పడిపోతాయి, స్కిన్ అనేది పాడైపోతుందండి నడుము దగ్గర. అందుకే అంత ఎక్కువగా లేకుండా మీరు ఒక 5 ఇంచులు తగ్గిస్తే కనుక సరిపోతుంది. ఇలా పినిస్ అనేది పెట్టేసి ఎలాస్టిక్ అనేది ఎక్కించేసుకున్నాం. ఎలాస్టిక్ను ఇలా ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత కొంచెం ఎలాస్టిక్ ఎక్కువగానే పెట్టేసుకోండి. ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ పైన పెట్టుకొని తర్వాత అనేది కుట్టు వేసేసుకోవాలి. చివరిన కుట్టు వేసుకున్నారనుకోండి, వేసుకున్నప్పుడు కుట్టు జారిపోయే అవకాశం ఉంటుంది. అలా ఉండకుండా ఇలా వేసుకొని ఒక 2-3 కుట్లు వేసేసి రబ్ చేసేయాలి. రబ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా లోపలికి అనేసి ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ అనేది మనం కుట్టు వేసేసుకున్నాం. ఇంతేనండి, మన పాయింట్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఎలాస్టిక్ మీద కూడా కుట్టు అనేది వేసేసుకోవచ్చు. నేను ఎలాస్టిక్ మీద కుట్టు వేయనండి. ఎలాస్టిక్ మనకు ఎక్కువగా యూజ్ చేసామనుకోండి పాయింట్ను, ఎలాస్టిక్ అనేది లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయినప్పుడు ఇప్పదీసి ఎలాస్టిక్ మార్చుకోవడానికి వీలుగా ఉండదండి. అందుకోసమే నేనైతే ఇలా అనేది వేసుకుంటాను. ఇలా వేసుకున్నాం అనుకోండి, మనం ఇందాక కుట్టు వేసాం కదండి, ఆ కుట్టు ఒకటి ఇప్పదీసి ఎలాస్టిక్ని బయటికి తీసేసి కొత్త ఎలాస్టిక్ అనేది మనం ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుంది. పిల్లలకు కుట్టామనుకోండి, పిల్లలు అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు పాయింట్లు అనేది. పెద్దవాళ్ళమైనా కానీ ఎక్కువగా ఈ డ్రెస్ నచ్చింది అనుకోండి, లేదా ఈ పాయింట్ ఒక రెండు డ్రెస్సుల మీదకి సెట్ అయింది అనుకోండి, 2 డ్రెస్సుల మీదకి ఒక్కటే పాయింట్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనకు తొందరగా ఎలాస్టిక్ అనేది పోయే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి పాయింట్ అయితే కనుక రెడీ అయిపోయింది. ఇప్పుడు టాప్ కుట్టేసుకుందాము. ఇప్పుడు టాప్ అయితే కుట్టేద్దాము. టాప్ కుట్టడానికి ముందుగా హ్యాండ్స్ అనేది ఇలా మడిచి కుట్టుకోవాలండి. నేనైతే ఆల్రెడీ మడిచి కుట్టి అయితే వేసేసాను. మడిచి కుట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అనేది నెక్ను అనేది తిప్పేసుకోవాలండి. ఇంకా తిప్పేసేది మీకు చాలా వీడియోస్లో చూపించాను కదా, అందుకోసమే బ్యాక్ పార్ట్ కూడా అనేది నేను తిప్పేసి ఇక్కడ అనేది టక్స్లు అనేది వేసేసానండి. దీన్ని అనేది కూడా పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని చూడండి ఇక్కడ అనేది రెడ్ ఉంది కదండి, అలా రెడ్ కలర్లో ఒక క్లాత్ అనేది తీసేసుకోండి. ఒక క్లాత్ తీసేసుకున్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న పీసులు కట్ చేయంగా మిగులుతాయి కదండి, ఆ పీసులు అనేది తీసేసుకొని దాన్ని అనేది ఇలా రబ్ చేసేయండి. ఇలా రబ్ చేస్తే కనుక మనకు బాల్స్ మాదిరి అనేది తయారవుతుంది. ఇలా బాల్స్ మాదిరి తయారైన తర్వాత ఇక్కడ చూడండి ఇలా అనేది క్లాత్లో పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ అనేది బాక్స్ టైప్లో అనేది కట్ చేసుకోవాలి. ఇలా సేమ్ కలర్ దారం అనేది తీసేసుకోవాలండి. అప్పుడే మనకు కనిపించకుండా ఉంటుంది. దారం కొంచెం బయటకు వచ్చినా కానీ కనిపించకుండా ఉంటుంది. చూడండి ఇలా అనేది చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత పూలకు మనం ముడి వేసుకుంటాం కదండి, ఆ టైప్లో అనేది ముడి అనేది వేసేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్నీ అనేది ఇలా అనేది చేసుకొని పెట్టుకోవాలండి. నేను మొత్తం అనేది చేసేసానండి. దీనిలో అనేది పక్కన పెట్టేసుకున్నాము. దీనిలో పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ అసలైన క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ అనేది సగానికి అనేది ఇలా మర్చుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద అనేది మనం లైనింగ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకోండి. క్లాత్ అనేది కరెక్ట్గా ఉండేది చూసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఇక్కడ పక్కన అంటే ఒక 1/2 ఇంచి లేదా 1 ఇంచ్ అనేది వదిలేసుకోండి. వదిలేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే అండి, మనకు కింద కుట్లలో కొనికి 1 ఇంచ్ అనేది వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకున్నాము. చూడండి ఇలా స్ట్రైట్గా గీసేసుకొని దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. లైనింగ్ క్లాత్ను పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది కదా లైన్ అనేది, ఈ లైన్ మీద ఇక్కడి వరకు మనం ఎక్కడి వరకు గీసుకున్నాం అక్కడి వరకు అనేది కుట్టుకుంటూ వచ్చేసేయాలండి. కుట్టు అనేది పెద్ద కుట్టు పెట్టుకోండి, ఇది మటుకు గ్యారెంటీ. పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టుకోవాలి. చిన్న కుట్టు అనుకోండి ఎక్కదు, మిషన్ అనేది పైకి జారిపోతూ ఉంటాయి. ఈ లైన్ ప్రకారం బట్టి మీకు ఎన్ని కావాలనో అంటే చిక్కగా కావాల్సింటే ఇలా ఒకటి తర్వాత ఒకటి
అతికిచ్చినట్టు పెట్టవచ్చు, లేదా కొంచెం దూరంగా అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే ఇలా ఒకదానికొకటి అతికిచ్చినట్టే పెడుతున్నాను. మనము ఒకటే కలర్తోనే టాపు ప్యాంట్ రెండు కుడుతున్నాం కాబట్టి ఇలా ఎక్కువగా ఈ బాల్స్ పెట్టేసి బాల్స్ కలర్ చున్నీ వేసుకున్నాం అనుకోండి, అదిరిపోతుందండి డ్రెస్ అయితే. ఈ కుట్టు కూడా మనకు ఇక్కడ తల మీద మాత్రమే పడాలండి, అది అనేది చూసుకోండి. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇవి ఎక్స్ట్రా ఉంది చూడండి, దీని అనేది కట్ చేసుకోండి. కానీ ఇది కట్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ కట్ అయింది అనుకోండి, ఇంకా డ్రెస్ మొత్తం వేస్ట్ అయింది మీకు. ఎందుకంటే క్లాత్ అనేది కూడా ఇది మధ్యలో ఉంది కదండి, మనకు ముందరనే పడుతుంది. ఇంకా మనం ఏదైనా జాయింట్ వేసినా కానీ కనిపిస్తుంది. అందుకోసమే చూసి జాగ్రత్తగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఒక ఇంచిమైన క్లాత్ తీసుకొని ఇలా పైన పెట్టి కుట్టు వేసేయాలండి. చూడండి, ఇలాగా మీరు పిన్ను పెట్టైనా కానీ కుట్టుకోవచ్చు, లేదా మేము కుట్టగలం అనుకుంటే ఇలా పెట్టేసి కుట్టేసేయచ్చండి. ఇప్పుడు మటుకు ఇది కుట్టు అనేది చాలా చిన్నగా పెట్టుకోవాలండి. మనం ఇందాక పెద్ద కుట్టుతో వేసాం కదా, ఇప్పుడు చిన్నగా పెట్టేసుకోవాలి. దారం గాని రాకుండా ఈ కుట్టు తల మీద పడేటట్టు చూసుకోవాలండి. ఇలా అనేది కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలండి. లైనింగ్ క్లాత్ తీసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ను ఇలా మడుచుకోవాలి. మడుచుకొని నెక్ అనేది సగం చేయాలండి. నెక్ను ఇప్పుడు చూడండి, షోల్డర్లు ఇలా పట్టుకున్న తర్వాత ఈ నెక్ను ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు మనకి బాల్స్ ఉన్నాయి కదండి, ఈ బాల్స్ ఒక దగ్గర అనేది పడాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక పిన్ను పెట్టేసుకోండి. ముందుగా పిన్ను పెట్టుకున్న తర్వాత కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేద్దాం. ఇలా అనేది కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ తీసేసి డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత పై కుట్టు అనేది వేసేసుకున్నాము. పై కుట్టు కూడా అనేది వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి అసలైన కుట్టు అనేది వేసేసుకున్నాము. ఈ కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. అంటే కుట్టు అంతా ఒకటే లెవెల్ పడాలండి, ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా కాకుండా ఒకటే మాదిరి అనేది మొత్తం పడాలి. మనకు నెక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, బాల్స్ కూడా మనకు ఇక్కడి వరకు వచ్చాయి. ఇటువైపు తిప్పేసి లూజ్ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇలా మడుచుకొని ఇక్కడ మనము టక్స్లు అనేది వేసుకున్నామండి, షోల్డర్కి ఎదురుగా అనేది. ఒక 4 ఇంచుల పొడవుతో అనేది టక్స్లు అనేది వేసుకోండి, సరిపోతుంది. లేదా హైట్ ఎక్కువగా ఉంటే కనుక 5 ఇంచులు అట్లా తీసుకున్నా సరిపోతుందండి.
టక్స్లు కూడా వేసేసానండి. ఇప్పుడు మనము షోల్డర్ జాయిన్ చేసేసి హ్యాండ్స్ అనేది కుట్టేద్దాము. షోల్డర్లు కూడా జాయిన్ చేశానండి, హ్యాండ్స్ కూడా అనేది కుట్టేశాను. హ్యాండ్స్ కుట్టేది చాలాసార్లు చూపించానండి, మీ అందరికి తెలిసి ఉండొచ్చు, అందుకే హ్యాండ్స్ కుట్టేది అయితే ఇంకా చూపించలేదు. ఇప్పుడు మనము ఒక సైడ్ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఒక సైడ్ అనేది ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనము కట్ చేసినది అంబ్రెల్లా కటింగ్ కదండి, ఇప్పుడు మనము దీనికి జాయింట్ అనేది చేసేద్దాము. ముందుగా అనేది ఇలా పెట్టి చూడండి, ఇలా పెట్టి చూసిన తర్వాత కరెక్ట్గా ఉందంటే ఇప్పుడు ఇలా పెట్టి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ కాబట్టి సాగుతూ ఉంటుందండి, ఎంత మనం కరెక్ట్ కట్ చేసుకున్నా ఎక్కువ తక్కువ అనేది వచ్చేస్తుంది. అందుకోసమే ఒకసారి చెక్ చేసుకొని మీరు కుట్టుకున్నారనుకోండి సరిపోతుంది. మళ్ళీ కుట్టిన తర్వాత కుట్టి పదియాలంటే కనుక సాగిపోతూ ఉంటుందండి, మళ్ళీ అదొక పని. ఎందుకనేసి నేను చెప్తున్నాను, ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా ఉంటుంది. మనం ఎంత అనుకున్నా చూడండి కొంచెం ఎక్కువగా వచ్చింది. ఈ కొంచెం అనేది ఏం పర్లేదండి, మనము ఏం కాదు. ఇప్పుడు స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. చూడండి స్ట్రైట్ కుట్ అనేది వేసేసాను. ఇప్పుడు మన సైజుని పట్టించి కుట్లు అనేది వేసుకోవాలండి. మీ సైజుని పట్టించి సంక చూసుకొని హ్యాండ్స్ చూసుకొని ఇలా స్ట్రైట్ కుట్లు వేసుకోవాలి. అలాగనే అనేది కింద అనేది మడిచి కుట్టుకోవాలండి. మడిచి అయినా కుట్టుకోవచ్చు, జిగ్జాగ్ అని చేయించుకోవచ్చు. నేనైతే ఇలా మడిచి అనేది కుట్టేస్తున్నాను. మడిచి కుట్టాను, కింద జిగ్జాగ్ అని చేయించుకోవచ్చు అన్నాను కదా, జిగ్జాగ్ కూడా చేయించుకోవచ్చు. కానీ ఇది కలర్లో వచ్చింది కాబట్టి జిగ్జాగ్ చేయించినా పెద్దగా ఏం కనిపించదు, కానీ రింగులు తిరుగుతుంది జిగ్జాగ్ చేపిస్తే. నేనైతే మడిచే కుట్టేసానండి. డ్రెస్ మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. నా సైజ్ అనేది కుట్లు వేసేసాను. ఈ డ్రెస్కు ఇంకా కుట్లు వేసుకుని చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. చూడండి డ్రెస్ ఎంత బాగా వచ్చేసిందో, వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇది లుక్ అనేది బాగా కనిపిస్తుంది. నేను చెప్పినట్టు రెడ్ కలర్ చున్నీ వేసుకున్నాం అనుకోండి, ఆ చున్నీ మీదకి చాలా బాగుంటుందండి. ఎండకు మిషన్ కుట్టిందని కర్రగా అయిపోయాను. ఈ డ్రెస్ నేను వేసుకొని కూడా అనేది మీకు చూపిస్తానండి. నేను డ్రెస్ వేసుకొని చూపిస్తాను కదండి, డ్రెస్ అయితే వేసుకున్నా చూడండి ఎంత బాగుందో. ఈ డ్రెస్సుకు మొత్తం అనేది చున్నీ అనేది లుక్ అనేది ఇస్తుందండి బాగా అనేది. చూడండి డ్రెస్ కూడా చాలా బాగా ఫిట్ అయిపోయింది, ఎక్కడే కానీ లూజ్ లేకుండా నీట్గా అనేది ఫిట్టింగ్ అనేది వచ్చేసిందండి మనకు. చూడండి ఈ బటన్స్ కానీ మనకు మొత్తం అనేది బాడీ మొత్తం అనేది ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చేసిందండి. డ్రెస్ కానీ పాయింట్ కానీ చాలా బాగా కరెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.